ముందుగా ప్రపంచ బాలల దినోత్సవం గురించి చెప్పుకుందాం. అందరూ అనుభవించే బాల్యం భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఓ పసి మనసులు పూతోటలలో అప్పుడప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచనగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మన దేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాలా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిల్లును విడుదల చేస్తుంది. భారతదేశాన్ని దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి పదంలో నడిపించిన సమర్థత జవహర్ లాల్ నెహ్రూదే సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్తో వారి పోరాటం చేసినప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్ర్యం సంపాదించిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తుంది. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు నాడే బాల్య దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైల్లో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందరినీ కన్న బిడ్డల్లా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచు చెప్పేవారు. ఆయన పాలనా కాలంలో దేశంలో బాల్యం అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టినరోజు నాడు మన దేశంలో బాలలంతా పండగ జరుపుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలల ప్రేమగా స్మరించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆహ్లాదాబాద్లో జన్మించారు. 2001 ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం, ఆఫ్ఘన్ నార్థర్లో అలయన్స్ యోధులు రాజధాని కబుల్ని స్వాధీనం చేసుకున్నారు. 2003 ఖగోళ శాస్త్రవేత్తలు మైకెల్ ఇబ్రాన్ చౌట్ డబ్ల్యూ మరియు డేవిడ్ ఎల్ రిట్నోవిట్ ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్ 9377 సెట్నాను కనుగొన్నారు. 2005 ఉజ్బెకిస్తాన్ కోసం దౌత్యపరమైన ఆంక్షలు ఐక్యరాజ్య సమితి ద్వారా పునరుద్ధరించబడ్డాయి. వీటిని యూకే మరియు జర్మన్ ప్రభుత్వాలు నిరంతరం రద్దు చేశాయి. ఈ పరిమితులు ఉజ్బెకిస్తాన్ అమ్మకాన్ని నిషేధించాయి లేదా యూరోపియన్ యూనియన్ అధికారుల నుండి వైస్ వెరస్. 2012 ఐరిష్ ఆసుపత్రిలో సెప్టిసిమియాతో గర్భిణీ స్త్రీ మరణం అంతర్జాతీయ కోపం, అభ్యంతరాలు మరియు సంకల్పాన్ని ప్రేరేపిస్తుంది. యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్లో ఇది క్యాథలిక్ దేశం అనే ప్రతిపాదికన సబితా హల్పన్వార్ మరియు ఆమె కుటుంబం నుండి అబార్షన్ కోసం చేసిన అనేక విజ్ఞప్తులను తిరస్కరించింది. 2013
బెనిన్గో అక్వినో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ప్రజలు, సహాయ సంస్థలు మరియు అంతర్జాతీయ మరియు స్థానిక మీడియా వారు విపత్తుల పట్ల వికలాంగుల ప్రతిస్పందన కోసం సమీక్షించారు. 2014 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పశ్చిమ ఆఫ్రికాలోని గినియా, లైబీరియా మరియు సియోరా లియోన్ అనే 3 దేశాల్లో మరణాల సంఖ్య 5,000 దాటింది. జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని. భారత స్వాతంత్ర పోరాట నాయకుడు, పాండిత్యగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత, పండితులు, చరిత్రకారులు కూడా. భారత రాజకీయాల్లో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయన మూల పురుషుడు. జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాద్, ప్రస్తుతం ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాగం నగరంలో 1889 నవంబర్ 14న రాత్రి 11:30 గంటలకు కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టార్. తర్వాత కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని 2 మార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి స్వరూపారాణి తస్సూర్ లాహోర్లో స్థిరపడ్డ కాశ్మీర్ పండిత్ కుటుంబానికి చెందినది. మోతీలాల్ మొదటి భార్య బిడ్డను ప్రసవిస్తూ బిడ్డతో సహా చనిపోగా స్వరూపారానికి రెండవ పెళ్లి చేసుకున్నాడు. మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి దంపతులకు జవహర్లాల్ తొలి సంతానం. విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారులుగా నియమితులయ్యారు. విద్యాసాగర్ రావు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. నీరు నిజాలు ఆయన ఇంటి పేరుగా మారింది. నిర్మోహమాటం ఉండే ఆయన వ్యక్తిత్వం, వృత్తిరీత్యా ఇంజనీరు అయిన కొలువులో ఉన్నన్నాళ్ళు మంచి రచయితగా, నటుడిగా పేరొందారు. విద్యాసాగర్ 1933 నవంబర్ 14న సూర్యాపేటలో జన్మించారు. తెలంగాణలో నీటిపారుదలకి ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరు పెట్టారు. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు సురక్షిత మంచినీరు, తెలంగాణ ప్రాంతంలోని ఎండిపోయిన భూములకు నీరు అందించాలని పోరాడారు. యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి నరసాంబ దంపతులకు నవంబర్ 14, 1948లో జన్మించాడు. ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూర్తి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూర్తి 5 సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేటర్లో, 10 సంవత్సరాల పాటు ఆంధ్ర బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తి స్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అడమ్ క్రెయిన్ గిల్క్రిస్ట్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ జట్టు కెప్టెన్, ప్రస్తుత ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యాఖ్యలు. అతను ఎడమ చేతి వాటం అటాకింగ్ బ్యాట్స్మెన్, రికార్డ్ బ్రేకింగ్ వికెట్ కీపర్. దూకుడుగా సాగే తన బ్యాటింగ్ ద్వారా ఆస్ట్రేలియా జాతీయ జట్టు ధోరణిని పునర్నిర్మించారు. క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్, బ్యాడ్మింటన్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. వన్డే, ఇంటర్నేషనల్, ఓడిఐ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్ కీపర్గా ప్రపంచ రికార్డు 2015లో కుమార సంకర్కక అధిగమించే వరకు గ్లిస్టిస్ట్ పేరిటే ఉంది. అడమ్ క్రెయిన్
గ్లిస్టిస్ట్ 1971 నవంబర్ 14న బెల్లింగన్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాలో జన్మించారు. టెస్ట్ క్రికెటర్, అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ రికార్డు ఇప్పటికీ గ్లిస్టిస్ట్ పేరిటే ఉంది. 1999 క్రికెట్ ప్రపంచ కప్, 2003 క్రికెట్ ప్రపంచ కప్, 2007 క్రికెట్ ప్రపంచ కప్, ఇలా వరుసగా 3 ప్రపంచ టైటిళ్లను దాటితో పాటుగా 2006 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టులో గ్లిస్టిస్ట్ సభ్యుడు. 1976 నవంబర్ 14న తమిళనాడులోని చెన్నైలో జన్మించిన హేమాంగ్ బాధాని భారతదేశపు మాజీ క్రికెటర్ ఆటగాడు. ఇతడు భారత జట్టు తరపున 40 వన్డేలు ఆడి 33.34 సగటుతో 867 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో అతని అత్యధిక స్కోరు 100. టెస్టులతో మాత్రం అతను ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. స్వల్పకాలం 4 టెస్టులకే పరిమితమై 15,066 సగటుతో 96 పరుగులు మాత్రమే చేశాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే. వన్డేలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2001లో ఆస్ట్రేలియాపై పూణేలో జరిగిన మ్యాచ్ 100 పరుగులు. ఇదే బాధాని యొక్క ఏకైక సెంచరీ. 2004లో వన్డే జట్టు నుంచి కూడా ఉద్వాసనకు గురైనాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరడానికి సంతకం చేశారు. మమతా మోహన్ దాస్ ఒక భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. ప్రధానంగా మలయాళ చిత్రాలలోనూ కొన్ని తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించింది. ఈమెను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేశాడు. ఆమె 2 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2006లో తెలుగులో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని, 2010లో మలయాళంలో ఉత్తమ నటి, 2010లో ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిలిం పురస్కారంతో సహా పలు పురస్కారాలు గెలుచుకుంది. మమతా మోహన్ దాస్ 1984 నవంబర్ 14న మోహన్ దాస్ గంగా దంపతులకు మలయాళీ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబం కున్నూరుకు చెందినది. ఆమె 2002 వరకు బహ్రెయిన్లోని ఇండియన్ స్కూల్లో చదువుతుంది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంచులన్ టేక్ కేర్, బై బై.